హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు టైటిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అవునండి. సో, ఈ వ్లాగ్ వచ్చేసి మా అన్నయ్య మ్యారేజ్‌కి సంబంధించింది. అండ్ అలానే ఇప్పుడు నేను వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఆల్రెడీ అక్క వాళ్ళ పిల్లలందరూ కూడా కార్‌లో వచ్చి నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చారు. అంటే ముందు రోజు ఈ కారు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళింది. మా చెల్లి అలానే మరిది గారిని తీసుకురావడానికి. సో, ఇంటి దగ్గర నుండి పిల్లలు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారన్నమాట. సో, నేనిప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మ్యారేజ్ కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని అక్కడ మీట్ అవుతాను. సో, మా ఇళ్ళల్లో అబ్బాయిల మ్యారేజ్‌కి ఒక ఆనవాయితీ ఉంది. అవిరేడి పెళ్ళి అంటారు. అవిరేడి అంటే 2 టైప్స్ అవిరేడి మ్యారేజ్ ఉంటుంది. ఎలా అంటే చిన్న అవిరేడి అంటే 3 రోజుల్లో పెళ్లి చేస్తారు. పెద్ద అవిరేడి అంటే 5 రోజుల పెళ్లి చేస్తారు. అంటే 5 రోజులు కూడా ఈ పెళ్లి కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇంటికొచ్చేసాం. సో, ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 18th అండి. అన్నయ్యని పెళ్ళికొడుకుని చేశారు. చిన్న పెళ్ళికొడుకుగా సెలబ్రిటీ కల్కి రాజా వాళ్ళ అబ్బాయి కూర్చున్నాడనమాట. అండ్ అన్నయ్యకి ఈరోజు ఈవినింగ్ ఊరు చమురు పోస్తారు. చమురు అంటే కొబ్బరి నూనె, కుంకుడుకాయలు, పసుపు కొమ్మలు, కుంకుమ, శనగపిండి ఇవన్నీ కూడా ఊరంతా కూడా పంచి పెడతారన్నమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఐ మీన్ మ్యారేజ్కి ముందు రోజు రాత్రి సాక చేస్తారు. ఊరంతా కూడా ఈవినింగ్ మేము సాక జరుగుతుంది రండి అని బొట్టు పెడితే అందరూ కూడా కొబ్బరికాయ అలానే కొబ్బరి నూనె పట్టుకొస్తారు. వాళ్ళందరికీ మేము గుగ్గిళ్ళు వేసిస్తాం అన్నమాట. సో, ఇదొచ్చేసి మ్యారేజ్‌కి మార్నింగ్ మాట. మ్యారేజ్ మార్నింగ్ కాళ్ళగోర్లు తీస్తారు. ఆ హడావిడిలో ఉన్నాము. మంగలి కాళ్ళగోర్లు తీస్తాడు. అన్నయ్య చేతికి అలానే కాళ్ళగోర్లు తీస్తారన్నమాట ఈ హడావిడిలో. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అన్నయ్య కల్కి రాజా సీరియల్స్‌లో చేస్తారు సెలబ్రిటీ అని. అన్నయ్య వాళ్ళ తమ్ముడు మాట ఈయన. మా పెదనాన్నకి 2 అబ్బాయిలే. ఈ అన్నయ్య రెండో అన్నయ్య. ఫస్ట్ అన్నయ్య కల్కి రాజా అన్నయ్య. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, ఈ అవిరెడి పెళ్ళి అంటే ఎలా జరుగుతుందో అన్నది నేను మీకు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను. ఇది చూసిన తర్వాత నేను ఏంటన్నది చెప్తాను. సో, మీరు ఇప్పుడు చూసారు కదా, భర్త ఈ గరగముంతల్ని భార్య చేతికి అందించినప్పుడు భార్య మెడలో ఉన్నటువంటి ఏదో ఒక ఆభరణం ఈ గరగముంత పైన వేసి లోపల దేవుడి గదిలో పెట్టాలి. ఈ గదిలో అన్నీ పెట్టిన తరువాత వాటికి ముందుగా దీపారాధన చేసుకుని వీటన్నింటికి హారతి అనేది ఇస్తారు. హారతి ఏంటంటే హారతి ఇచ్చిన తరువాతనే ఈ పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు అనేది మొదలు పెట్టాలి. సో, ఈ 16 కుండలకి సంబంధించి 5 రోజులు చేసే పెళ్ళే ఈ పెద్ద ఆవిరేడి పెళ్ళి. నా వెనకాల కనిపిస్తున్నారే ఆయనే మా పెదనాన్న గారు. అండ్ దాని తర్వాత వచ్చేసి మ్యారేజ్కి సంబంధించిన కార్ డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మేము మ్యారేజ్కి సంబంధించిన కళ్యాణ మండపం దగ్గర కూడా వచ్చేసాము. ఇది వచ్చేసి రాజోల్కి దగ్గరలోనే చాకలపాలెం అనే ఊరు ఉంది. ఈ కళ్యాణ మండపం అనేది రీసెంట్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందన్నమాట. చాలా స్పేస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది నేను మీకు చూపిస్తున్న లుక్ అంతా కూడా ఆర్కెస్ట్రాకి సంబంధించిన లుక్ అంతా కూడా ఈ విధంగా డెకరేట్ చేశారు. అవుట్ లుక్ అంతా ఈ విధంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మరి పాటల గురించి
ఇక్కడ మా అన్నయ్యకి బావమరిది కాళ్ళు కడుగుతున్నారు. అండ్ దాని తర్వాత వచ్చేసి మ్యారేజ్ ముహూర్తం వచ్చేసి 2:34కి. అందుకోసం నైట్ ఎవరికి కూడా నిద్ర లేకుండా ఉండాలి కదా మ్యారేజ్ చూడాలంటే, అందుకోసం టీ సప్లై చేశారు. ఇక్కడ చూసారా రిత్విక్ అలానే కిషాంత్ ఇద్దరు కూడా మా అన్నయ్యకి ఇచ్చిన రూమ్లో నిద్రపోయారు. సో ఇప్పుడు మా వదిన వచ్చింది. దాని తర్వాత కన్యాదానం చేస్తారు. అండ్ అలానే మా వదిన వాళ్ళ అమ్మ నాన్నగారు అంటే మా అన్నయ్య అత్త మామలు ఇద్దరు కూడా మా అన్నయ్యకి ఇప్పుడు కాళ్ళు కడుగుతారు. పెళ్లి కొడుకు కంటే అమ్మ నాన్న అంటే అత్త మామలు పెద్దవాళ్ళైనా కూడా ఇక్కడ పెళ్లి కొడుకుకి ఎందుకు కాళ్ళు కడుగుతారంటే పెళ్లి కొడుకు లక్ష్మీనారాయణుడితో సమానం, అందుకోసమే ఇక్కడ కాళ్ళు అనేది కడుగుతారన్నమాట. ఇప్పుడు ముహూర్తం టైం అవుతుంది. బెల్లం జీలకర్ర రెడీగా పట్టుకున్నారు. ఈ బెల్లం జీలకర్ర ఒకరి తలపైన ఒకరు పెట్టుకుంటారు. సో ఇంకా ఆల్మోస్ట్ మ్యారేజ్ సగం అయిపోయినట్టే మాట. ఈ బెల్లం జీలకర్ర ముహూర్తానికి పెట్టుకుంటే తర్వాత ఈ మధ్యలో తెర తీసేస్తారు. ఇక్కడ ఎల్లో సారీలో కనిపిస్తున్నది మా పెద్ద వదిన అంటే కల్కి రాజా అన్నయ్య వైఫ్. సో తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి, 8th month. ఎలా అయితేనే తాళి కట్టడం అలానే తలంబ్రాలు వేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా 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 బాగా చక్కగా జరిగింది మ్యారేజ్. చాలా హ్యాపీగా అనిపించింది. చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఓకేనండి, మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4 అయింది. ఇప్పుడు మేమందరం కూడా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్. చెల్లి మ్యారేజ్లో మౌనిష్ కనిపించలేదని అన్నారు కదా, మౌనిష్ నేను ఇప్పుడు స్పెషల్గా చూపిస్తున్నాను. ఫుల్గా చెమటలు పట్టేసేయండి. క్లైమేట్ చూస్తే చాలా క్లౌడీగా ఉంది, కాకపోతే చెమటలు పట్టేస్తుంది అనమాట. కిషాంత్ నిద్రకు వచ్చాడు అండ్ నిద్ర పుచ్చడం కోసం ఇంటికి వచ్చాను. కాసేపు నిద్ర పుచ్చి ఒక 1 hour తర్వాత మళ్ళీ వెళ్తాం. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కొంచెం ఇక్కడ పక్కన మాకు సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది, మీరు కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసేయండి, ఏమీ అనుకోకండి. సో చెప్పాను కదా మ్యారేజ్, సో నిన్న మ్యారేజ్ చాలా చాలా బాగా జరిగిందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము అందరం కూడా. ఆ ఫొటోస్ అనేది నేను వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలానే ఇయర్ రింగ్స్ తీసుకుంటే నేను మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా, ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఓకేనండి,
ఇంకేదో చెప్పాలనుకున్నాను, గుర్తు రావట్లేదు. అండ్ ఓకే, వీడియో చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. పెళ్ళైన 3వ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. యాక్చువల్గా ఈ వ్రతం అనేది మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే చేస్తారు. మా ఊరు గ్రామదేవతకి సంబంధించిన జాతర కూడా ఇదే టైంలో రావడం వలన ఆవిడకి సెకండ్ డే ఏంటంటే ఆదివారం ఏటపోతలు వేశారు. ఆ రోజు వ్రతం చేయకూడదు అన్నారని చెప్పి ఈరోజు వ్రతం చేశారన్నమాట మండే. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరిస్తారో, ఎవరు ఈ కథను భక్తిగా ఉంటారో వారు హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారండి? లంచ్ అది చేశారా? సో ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:30 అయింది. చెప్పాను కదండి అన్నయ్య పెళ్ళి అని చెప్పేసి. ఈరోజు 3rd డే అన్నమాట. వ్రతం అది చేశారు. ఇక్కడ వ్రతానికి సంబంధించిన పూజ అవి కూడా నేను మీకు వీడియోలో చూపించాను కదా. అండ్ అలానే ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోలేదు. అన్నయ్య మ్యారేజ్ అలానే మా ఊరికి సంబంధించిన గ్రామ దావత్కి సంబంధించిన జాతర కూడా ఒకే టైంలో వచ్చాయన్నమాట. అంటే జాతర అంటే ఇక్కడ ఏటపోతలు అవి వేస్తారన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఈరోజు వ్రతం అండ్ రేపు కూడా నార్మల్ ఏదో పాన్పు అవి అంటారు కదా. సో నిన్న పాన్పు అది ఆడించారు, ఈరోజు ఉంటుంది. అండ్ 3rd అండ్ 4th డే రేపు కూడా ఉంటుంది. 5th డే ఏంటంటే ఇంకా మ్యారేజ్కి లాస్ట్ డే అన్నమాట. ఇంకా 5th డేతో కంప్లీట్ అయిపోతుంది. సో 26కి లాస్ట్ అన్నమాట, ఇంకా మ్యారేజ్ అయిపోతుంది. 27కి అందరం ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాము, ఎవరింటికి వాళ్ళం. యాక్చువల్గా స్కూల్ డేస్ కదండి, అయినా సరే ఇంకా పెట్టేసి వచ్చేసాము. ఇదిగో మా రిత్విక్ ఇక్కడే ఉన్నాడు. సో కిషాంత్కి లంచ్ అది పెట్టాను, ఆడుకుంటున్నాడు. ఇంకేంటండి, ఇంకేం చెప్పాలి ఏదో అనుకున్నాను, అందుకోసమేనండి వీడియోస్ చాలా లేట్ అయిపోయాయి. అప్లోడ్ చేద్దామని అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. ఇప్పుడు నేను ఉండి మాట్లాడుతుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. వీడియోస్ ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేయాలని అనుకున్నా కూడా కుదరలేదండి. ఏదో కొన్ని అలా కుదిరినాయి. అవి కొన్ని ఏంటంటే అలా కుదిరినాయి. కొన్ని వీడియో అయితే నేను షూట్ చేయడం కుదిరినాయి, కొన్ని అయితే కుదరలేదు. చాలా ఇదిగా అనిపించింది. అన్నీ కవర్ చేసి చూపించాలని అనుకున్నాను, ఆల్మోస్ట్ అసలు కుదరలేదు. ఎనీవే మాకు ఒక స్వీట్ మెమరీ మాట. మేమందరం కూడా మ్యారేజ్లో ఎంత బాగా ఎంజాయ్ చేసాము అని అందరూ ఎవరెవరు మీట్ అయ్యాము, ఎవరెవరు మ్యారేజ్ కున్నారు అని. సో ఈరోజు పెళ్ళైన 3వ రోజు అని చెప్పాను కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:30 అయింది. మేమందరం కూడా రెడీ అయ్యాము. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అసోంకి సంబంధించిన రథం ఒకటి తయారు చేశారు, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అన్నయ్య అలానే వదిన ఇద్దరిని కలిపి రథం మీద కూర్చోపెట్టి ఊరంతా ఊరేగిస్తారన్నమాట. మేము వాళ్ళ వెనకాల జెంట్స్ లేడీస్ అందరం కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ ఇలా డోలు బాజాయ్స్ అన్నవి వీటన్నింటితో ఒక మ్యూజిక్ ఇవన్నీ కూడా పెట్టారన్నమాట. డ్యాన్స్ చేసే వాళ్ళు చేస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఇంటికి రిటర్న్ మళ్ళీ 12 to 12:30 ఆ టైం మధ్యలో ఇంటికి అవన్నీ కూడా తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. సో అన్నయ్య మ్యారేజ్ పేరు చెప్పి టోటలీ 9 days చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అంటే పెళ్ళికి ముందే పెళ్లి కొడుకుని చేయడం 4 రోజుల ముందే వచ్చింది. తర్వాత పెళ్ళి 5 రోజులు, టోటలీ 9 days బాగా ఎంజాయ్ చేసాము. మీలో ఎంతమంది ఇలాంటి పెళ్ళి చూసుంటారు, మీ ఇళ్ళల్లో ఎలాంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే 5th డేకి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఇదే వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. దాని తర్వాత వచ్చేసి ఊరించిన జాతర, అలానే మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే అంటే సండే ఇక్కడ ఏటపోతలు వేశారని చెప్పాను కదా, దానికి సంబంధించిన రోజు నాడు అక్క వాళ్ళ అమ్మాయి, రోజక్క వాళ్ళ అమ్మాయికి సాషాకి ఒక చిన్న ఫంక్షన్ లాంటిది ఏదో చేశారు. అది కూడా ఏంటనేది నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాను అనుకుంటున్నాను. అందుకే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. సో నేను అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను.
హలో అండి, గుడ్ మార్నింగ్. సో టుడే మ్యారేజ్ అయిన 5వ రోజు, అంటే లాస్ట్ డే మాట మ్యారేజ్కి. ఇక్కడ మా అక్క అంటే పెద్ద ఆడపడుచు మాట గరగముంతలోని పసుపు నీళ్ళు వేసుకుని మామిడాకులతోటి పందిరి చుట్టూ ఇలా జల్లుకుంటూ ఉంటే వాళ్ళ వెనకాల మా అన్నయ్య వదిన ఇద్దరు కూడా ఇలా కాడి ఉంటుంది కదా, కాడిని పట్టుకుని పందిరి చుట్టూ 3 times తిరగాలి. దానికి రీజన్ ఏంటంటే, కాడి అంటే మీరు దానికి బిందు లాంటివి పెడతారు కదా, సో మీరు లైఫ్ లాంగ్ కూడా బ్యాలెన్స్డ్గా లైఫ్ అంతా కూడా జర్నీ చేయాలి, సరి సమానంగా ఉండాలి అని చెప్పడం అన్నమాట దీని మీనింగ్. సో కాళ్ళకి వేసుకున్నది పామ్ కాళ్ళు అంటారు కదా, అవి వేసుకుని ఇలా 3 times పందిరి చుట్టూ తిరిగిన తర్వాత ఇంకొక చిన్న పూజ లాంటిది ఉంటుంది. అంటే ఈశాన్యం వైపు అన్నయ్యని అలానే వదిన్ని ఇద్దరిని కూర్చోపెట్టి భూమి లోపల కొంచెం ఇలా చాక్ తోటి కొద్దిగా గుంట లాంటివి చేస్తారు, తీసి అందులో ఆవు పాలు ఇంకా ఏదో వేసి పూజ చేయిస్తారు. సో ఆడబడుచులు ఎవరైతే మేము ఉన్నామో మా అందరితోటి వదిన్ని అడగాలి ఏంటంటే, మేము కొంగు పట్టుకుని ఆ గుంట మీద పెట్టి వదిన పిల్లనిస్తావా, పాడి ఆవునిస్తావా అని చెప్పి మేము అడగాలి. 3 times మేము అడుగుతాము. వదిన అంటుంది పిల్లని ఇస్తాను, పాడావని ఇస్తాను అని చెప్పి అంటుందన్నమాట. ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుందన్నమాట.
సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి అరుగు ఉంటుంది కదా పందిరిలోని, ఆ పెళ్లి అరుగు అంటే మనం పద్మం లాగా వేసుకుంటాం కదా 5 కలర్స్ తోటి, దానికి 4 వైపులన కర్రలు పాతి దానికి మళ్ళీ పసుపు తాన్ని చుట్టి దాని చుట్టూ మా అన్నయ్య మళ్ళీ దానికి 3 టైమ్స్ కట్ చేయాలి. ముత్తైదులు ఎవరైతే ఉంటారో దాన్ని పసుపు కొమ్ము కట్టుకోవాలన్నమాట మనం. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంక లాస్ట్ కానీ బిందెల్లో వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు వేస్తారు. అలానే అందులో ఒక బంగారపు ఉంగరం, అలానే కాళ్ళకు పెట్టుకునే మెట్టెలు, ఈ 2 కలిపి వేస్తారు. అన్నయ్య వదిన ఇద్దరు 3 టైమ్స్ ఆడారు. ఆడబడుచుల చేత మా అందరి చేత అలా 1 టైం ఆడించారన్నమాట. యాక్చువల్గా ఆ రోజు ఫుల్ క్లౌడీగా ఉండి ఫుల్ వర్షం పడుతుంది, అందుకోసం పంతులు గారు చాలా ఫాస్ట్గా ఆడించేశారు మాతోటి. అండ్ ఈ మ్యారేజ్ చాలా చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. సో దీని తర్వాత ఈవినింగ్ వచ్చేసి మా సాషా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. హలో అండి, అండ్ ఆల్రెడీ నేను మీకు ఈ శారీ చూపించాను కదా, సో లుక్ ఎలా ఉందో ఏంటనేది నేను మీకు ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్. అండ్ అలానే చెప్పడం మర్చిపోయాను, నాగేంద్ర బాబు గారు వచ్చారు ఈ మ్యారేజ్కి స్పెషల్ అట్రాక్షన్. యాక్చువల్గా మ్యారేజ్ టైంకి రాలేదండి, మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే వచ్చారన్నమాట. వచ్చి మేమందరం కూడా ఆయన మీట్ అయ్యి ఫొటోస్ దిగాము. చాలా 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 హ్యాపీగా అనిపించింది. నిహారిక గారు వస్తారనుకున్నాము, అలానే నాగేంద్ర బాబు గారు వైఫ్ కూడా వస్తారని అనుకున్నాము, కానీ కుదరలేదు, ఆయనే వచ్చారు. సో ఎనీవే అండి, మా అన్నయ్య పెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారండి, చెప్పడం మర్చిపోయాను. ఆయన కూడా ఒక 15 డేస్ బ్యాక్ వెళ్ళిపోయారు ఆయన. సో ఈ బిజీలో ఉండి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఏమీ అనుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బిజీలో ఉండి ఈ టైర్డ్నెస్తో ఫుల్గా ఇంకా నిద్ర పట్టేస్తుంది. మళ్ళీ ఎప్పటికి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను భయంగా కూడా ఉంది. నేను అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా ఆల్మోస్ట్ ట్రై చేస్తాను డే బై డే అప్లోడ్ చేయడానికి వీడియోస్. తర్వాత నేను మళ్ళీ కలుసుకుంటాను, ఓకేనా? వీడియో చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.